సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇష్టానుసారం హామీలు ఇవ్వటం, తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతెట్టేయటం, ఇలా సామాన్య ప్రజలనే కాదు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. తనకు పరిపాలనపై ఎంతో అనుభవం ఉందని, సంపద సృష్టించటం తనకు మాత్రమే తెలుసని ఎన్నికల సమయంలో బాకా ఊదిన చంద్రబాబు ఇప్పుడు ఎడాపెడా అప్పులు చేయటం, తన సొంత వాళ్ల జేబులు నింపుకోవటం తప్ప మరొకటి చేయటం లేదు. బాబు కొట్టిన డప్పునే పవన్ కళ్యాణ్ కూడా వాయించి ఇప్పుడు ముఖం చాటేశారు. ప్రతి నెల 1వ తేదీనే జీతాలిస్తాం, పెండింగ్ బకాయిలు తీర్చేస్తామని చెప్పి ఉద్యోగుల ఓట్లు పడ్డాక అసలుకే ఎసరు పెట్టడం కూడా చంద్రబాబుకే సాధ్యమైంది. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ వ్యవస్థే లేకుండా చేసి దారుణాతి దారుణంగా మోసగించిన ఘనత కూడా చంద్రబాబుదే. గత 5 ఏళ్లలో చూస్తే రైతు భరోసాలు లేవు, విలేజ్ క్లినిక్లు కనుమరుగైపోయాయి. ఇంత జరుగుతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? రాజ్యాంగబద్ధం కానీ డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకొని ప్రజలకిచ్చిన హామీని తుంగలోకి తొక్కారా, లేక చంద్రబాబు బాటలోనే ఆయన నడుస్తున్నారా? సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. రాజకీయ పార్టీలకు ఒక నిబద్ధత ఉండాలి. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామన్న గ్యారంటీ ఇవ్వగలగాలి. ఆయా అంశాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. ఒకవేళ దేన్నైనా మార్చుకోదలిస్తే అది ఎందుకో ముందుగా ప్రజలకు వివరించాలి. కానీ ఇవేవి అవసరం లేదని, అవకాశవాదమే రాజకీయమని పదే పదే రుజువు చేస్తున్న పార్టీగా తెలుగుదేశం అగ్రస్థానంలో ఉంటే, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మార్చడంలో, పరస్పర విరుద్ధంగా మాట్లాడడంలో ఒక రికార్డు సృష్టిస్తున్నారనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ, ప్రజలకు సంబంధించి కానీ టీడీపీ జనసేనల సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పారు? చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితర కూటమి నేతలు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న కబుర్లేమిటి? జగన్ టైంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఇప్పటికీ పదే పదే చంద్రబాబు ప్రచారం చేస్తుంటారు. ఏడాదికి సుమారు 1,50,000 కోట్ల రూపాయలు విలువైన హామీలు ఎలా ఇస్తారని ఎన్నికల సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నిస్తే ఏమని జవాబు ఇచ్చేవారు? తమకు సంపద సృష్టించడం తెలుసునని, ఆ సంపద ద్వారా అన్ని వాగ్దానాలను నెరవేరుస్తామని డబాయించి మరీ చెప్పేవారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసని డబ్బా కొట్టేవారా లేదా? అప్పుడేమో అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ వేస్తామని, ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తామని ఉద్యోగులను ఊరించారు. ఇప్పుడేమో ఆర్థికంగా పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడిచిన తర్వాత చెబుతున్న మాటలు ఇవి. ప్రజలందరికీ ఉపయోగపడే గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థలను, ప్రజల ఇళ్ల వద్దే సేవలందించే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చారు. దాన్ని ఆయన నెరవేర్చి చూపారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్స్ తదితర అవసరాల నిమిత్తం భవనాలు సైతం నిర్మించారు. చంద్రబాబు, పవన్లు ఆ వ్యవస్థలు వృధా అని అప్పట్లో చెప్పలేదు. ఆ వ్యవస్థలను తొలగిస్తామని కూడా ఎక్కడా అనలేదు. పైగా వాలంటీర్లకైతే 5,000 రూపాయలు మాత్రమే జగన్ ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోందని, తాము అధికారంలోకి వస్తే దాన్ని 10,000 చేస్తామని ఉగాది నాడు పూజ చేసి మరీ ప్రకటించారే. ఇప్పుడేమో దాన్ని ఎత్తివేశారు. అదేమంటే వేస్ట్ అని చెబుతున్నారు. అంటే అప్పుడు మోసం చేశామని ఒప్పుకున్నట్లేనా? జగన్ చేస్తే ఆర్థిక వ్యవస్థ విధ్వంసం చేసినట్లు, తాము చేస్తే సంక్షేమం అన్నట్లుగా చంద్రబాబు గారు తరచూ మాట్లాడుతుంటారు. ప్రతి కుటుంబంలోనూ ఒకరి చదువు కోసం 15,000 రూపాయల ఆర్థిక సాయం అమ్మఒడి స్కీమ్ కింద ఇస్తే, చంద్రబాబు కుటుంబంలో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బు ఇస్తామని ఎందుకు ప్రకటించారు? దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవడం లేదా? చంద్రబాబు 2014 టర్మ్లో 1,00,000 కోట్ల రూపాయల మేర రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెబితే ఆయనకు విజన్ ఉన్నట్లు, అది సాధ్యం కాదని చెబితే జగన్ చేతకానివాడన్నట్లు చెప్పేవారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేశారు? రైతులకు అరాకొరగా రుణమాఫీ చేసి చేతులు ఎత్తేశారే. ఇప్పుడు ఎవరికి విజన్ ఉన్నట్లు? జగన్ రైతులకు 13,500 రూపాయల చొప్పున రైతు భరోసాగా ఇస్తామని తెలిపి దాన్ని అమలు చేశారు. అది తప్పు అయితే చంద్రబాబు ఎందుకు ఏకంగా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు? జగన్ కేంద్రం ఇచ్చిన మొత్తంతో కలిపి ఇస్తే దాన్ని ఆక్షేపించిన చంద్రబాబు నాయుడు ఏకంగా 20,000 రూపాయల చొప్పున, అది కూడా కేంద్రం ఇచ్చేదాంతో నిమిత్తం లేకుండా అని ప్రకటించారే. తదుపరి అసలుకే మోసం చేశారే. ఒక ఏడాది ఎగవేసి రెండో ఏడాది కేవలం 5,000 రూపాయలే ఇచ్చారే. 2014 టర్మ్లో తెలంగాణ కన్నా ఎక్కువ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చి తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడేమో ఆర్థిక వ్యవస్థపై భారం పడినట్లు కాదు, ఆర్థిక వ్యవస్థ నాశనమైనట్లు కాదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ గుర్తుకు రాలేదా? ఆడబిడ్డ నిధి కింద
ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామని ఆశ పెట్టినప్పుడు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని అనుకున్నారా, లేక ఎలాగూ జనాన్ని మాయ చేయడమే కదా అని అనుకున్నారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం గొప్ప విషయంగా ప్రచారం చేస్తుంటారు. దానివల్ల స్త్రీలకు చాలా ఆదా అయిందని ఊదరగొడుతుంటారు. అది మంచి హామీనా, ఆర్టీసీని ముంచే హామీనా? చంద్రబాబు ఏమి చేసినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఏమి కాదా? అదే జగన్ చేస్తే నాశనమైనట్లా? ఏమి అన్యాయం అండి. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించినా చెల్లిపోతుందన్నది కూటమి పెద్దల విశ్వాసం కావచ్చు. గూగుల్ పేరుతో వస్తున్న అదాని రైడ్ అండ్ డేటా సెంటర్ ఇచ్చేది కేవలం 200 ఉద్యోగాలే అయినా ఏకంగా 22,000 కోట్ల ప్రజాధనాన్ని తేలిగ్గా ఇచ్చేస్తున్నారే. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే చేసిన విమర్శకు వీరిచ్చే జవాబు ఏమిటి? టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి వేల కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీలకు రూపాయికే ఎకరం భూమి కట్టబెట్టడం, వర్సా, లులు వంటి కంపెనీలకు ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరకు కేటాయించడం, ఇవన్నీ ప్రజలకు సంపద సృష్టించినట్లు అవుతుందా, లేక గూగుల్, లూలు తదితర కార్పొరేట్ కంపెనీలకు సంపద సృష్టించినట్లు అవుతుందా? అసలు 2009 ఎన్నికల సమయంలో డీబీటీ విధానం విదేశాల్లో ఉందని తన కుమారుడు లోకేష్ దీనిపై సలహా ఇచ్చారని, అది గొప్ప సంగతి అని 2,000 రూపాయల చొప్పున తాము ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రకటించారే. జగన్ ఎక్కడ అవినీతి లేకుండా డీబీటీ అమలు చేస్తే అది తప్పని చెబుతున్నారు. పోనీ ఆ సంక్షేమ స్కీములు అమలు చేయడం సరికాదని చెబుతారా అంటే అలా చేయరు. పైగా సూపర్ 6, సూపర్ హిట్ అంటూ సభలు పెడతారు. ఇంతకీ ప్రభుత్వోద్యోగుల సంఖ్యను తగ్గించాలని, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను మార్చివేయాలన్న భావనతో చంద్రబాబు సర్కారు ఉందా? ఎన్నికల ప్రణాళికలో సిపిఎస్కు సంబంధించి కానీ, అవుట్సోర్స్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వడానికి కొత్త గాత్రం చంద్రబాబు అందుకున్నారా? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.